క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. విప్లవాత్మకమైన మార్పులతో రోజు రోజుకి స్థాయి పెరుగుతుంది. తాజాగా అలాంటి మార్పులనే ఐసీసీ మరోసారి తీసుకురానుంది. కాగా ఇప్పటి వరకు దాదాపు అన్ని జట్లకు ఒకేలాగా సిరీస్లు జరుగుతున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా ఇప్పటికే 3 ఫైనల్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకురానుంది. 12 జట్లతో 2 గ్రూపులుగా విభజించి టెస్టులు నిర్వహించాలని యోచిస్తోంది ఐసీసీ. జైషా నేతృత్వంలో సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో ఈ మార్పులను చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి సిఫార్సులు చేయనుంది. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు డివిజన్ 1లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడొస్తున్న సమాచారం ప్రకారం మొత్తం 12 జట్లను 2 గ్రూపులుగా విభజించనున్నారు. అందులో 6 జట్ల చొప్పున 2 డివిజన్లుగా విభజించి టెస్ట్ క్రికెట్ ఆడించనున్నారు. కాగా ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 9 జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి. అయితే WTC 2027-29 సైకిల్ నుంచి ఇవి 2 గ్రూపులు ఆడనున్నాయి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు డివిజన్ 1లో ఉండే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ తో పాటు ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్లు డివిజన్ 2లో ఉండనున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 133 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త విప్లవం మొదలైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు ఆదరణ బాగా పెరిగింది. గత 10 ఏళ్లుగా జరిగిన టెస్ట్ మ్యాచ్లను చూస్తేనే మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఈ క్రమంలో ఐసీసీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే టెస్ట్ ఫార్మాట్ మరింత ముందుకు దూసుకుపోతుంది.